లద్దాఖ్లో చోటు చేసుకున్న అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం వాంగ్చుక్ ప్రకటనలతోనే లేలో హింసాత్మక ఘటనలు జరిగాయని కేంద్రం ఆరోపించింది. హింసాత్మక ఘటనలో 4 మృతి చెందగా సుమారు 90 మంది దాకా గాయపడ్డారు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లద్దాఖ్లో కొంతకాలంగా రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు 3 ఏళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 2 వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొద్ది రోజులుగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. దీంతో ఈ పరిస్థితికి వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని హోంశాఖ చెబుతోంది. అల్లర్లకు కారకుడిగా సోనం వాంగ్చుక్ ను భావించి పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జైలుకు పంపారు. అంతకుముందు వాంగ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ పై చర్యలు చేపట్టింది. ఎన్జీఓ పనితీరులో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల నియంత్రణ చట్టం నిబంధనలు ఉల్లంఘన వంటి కారణాలతో లైసెన్సును రద్దు చేసింది. లద్దాఖ్ ఆందోళనకు మూల కారణంగా హోంశాఖ తన పేరును ప్రస్తావించడాన్ని వాంగ్చుక్ తప్పుపట్టారు. అసలు సమస్యను పక్కన పెట్టి తనను బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు.